ఉండాలంటే అది బతికిన అది సైద్ధాంతిక బలం సిద్ధాంతాలు ఏంటి అంటే నీకు పనికొచ్చే సిద్ధాంతం. ప్రపంచ కార్మికులారా ఏకం కండి వీళ్ళు మాట్లాడితే నిన్న రేపు మాట్లాడబట్టి స్టిల్ ఐ షేర్ ఇట్ విత్ రేపు ఎలాగ మాట్లాడతాం. కమ్యూనిజం నేను చదివాను, కార్ల్ మార్క్స్ కానీ, లేదంటే ఫేబియన్ డెమోక్రసీ కానీ, ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ కానీ, రామ్ మనోహర్ లోహియా గారి కానీ, ఇవన్నీ నేను ఫార్మేటివ్ ఇయర్స్లో చదివాను. కరెక్ట్గా చెప్పాలంటే నా పొలిటికల్ ఐడియాలజీ, నా పొలిటికల్ బై ద ఏజ్ ఆఫ్ 21 ఐ హ్యావ్ అరైవ్డ్ టు దిస్ పాయింట్. కానీ దాన్ని ప్రాక్టికల్గా చేయడానికి నాకు టైం పట్టింది, చూసుకోవడానికి పని చేస్తే లేదని చేయడానికి. ఇప్పుడు నేను పెట్టిన 7 ప్రతిపాదనలు కూడా సైద్ధాంతిక ప్రతిపాదనలు కానీ మనం పాటించే కానీ ఇట్స్ ఆల్ టైం టెస్ట్. ఇది నా అనుభవంలో నుంచి, అందరి అనుభవం నుంచి తీసుకొని బతికిన ఇవన్నీ. ఇది పెట్టుకున్న తర్వాత పని చేస్తాయా లేదా అని పెట్టుకున్నప్పుడు ఓటమి ఎందుకు వచ్చిందంటే, ఓడిపోయిన తర్వాత అందరికి బలం ఉండి ఇలాంటి పిచ్చి సిద్ధాంతాలు పెట్టి నీకు గెలుపు రాదు, పొలిటికల్ గెలుపు రాదు. యూ హ్యావ్ టు ప్లే విత్ కాస్ట్, యూ హ్యావ్ టు ప్లే విత్ రీజియన్, యూ హ్యావ్ టు ప్లే విత్ దిస్. ఇట్లా మాట్లాడుతుంటే నేను 2019 ఓడినప్పుడు అందరు నవ్వుతారు, నాకు తెలుసు.